ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం సామాన్య కాలపు 21వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. గత కొన్ని వారాలుగా జీవాహారము అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ వారం ఆ ప్రబోధన అంతిమ దశలో చేరుకున్నాము. యేసు తన శరీర రక్తములే నిజమైన ఆహారము, వానిని ఆరగించి స్వీకరించిననే తప్ప శాశ్వత జీవము లభించదని మనకు ముందుగానే ప్రకటించి ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహింపని అనేక మంది యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ బోధనలోని విషయాలు వారికి బోధపడలేదు. యేసు ఆ సమయంలో పునరుత్థాన మోక్షారోహణ ఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు. దివ్యసత్ప్రసాదం ద్వారా పునరుత్థానము మోక్షరాజ్యము లభిస్తుందని మనకు సెలవిచ్చి ఉన్నారు. ఇటువంటి రానున్న జీవితానికి ప్రధాన మార్గము యేసు దివ్య శరీర రక్తముల స్వీకరణ లేదా దివ్య సత్ప్రసాదం అని మనకు నేటి సువార్త ప్రకటనలు ఆహ్వానిస్తున్నాయి. పునీత పేతురు గారు చక్కగా ప్రకటించినట్లు, మేము ఎక్కడికి పోగలము దేవా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి అని మనము కూడా ఈ సందర్భంలో పేతురు గారు చూపిన విశ్వాసమును మనము కూడా ప్రత్యక్షంగా కనబరచాలి. దివ్య సత్ప్రసాద సన్నిధిని, అందులోని క్రీస్తు వాస్తవ రూపమును ఎవరెవరు ఎక్కడెక్కడ అవిశ్వాసముతో నిరాకరించిన, అహంకారంతో తృణీకరించిన క్రైస్తవులమైన మనం మాత్రం దానిని అంగీకరించాలి, సత్ప్రసాదం స్వీకరించాలి. ఎందుకంటే ఇది నా శరీరము, ఇది నా రక్తము అని స్వయంగా యేసువే చెప్పి ఉన్నారు. ఆయన మాటలలో ఆత్మ ఉంది, సత్యం ఉంది అని నమ్మిన మనము ఆ దివ్య సత్ప్రసాదంలో యేసు ఉన్నాడని మనం నమ్మాలి. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.